హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్స్ అబౌట్ మహాభారత. మహాభారతం చాలా గొప్ప అనేది మన ఇతిహాసంలో అది ఒకటి రామాయణం, ఒకటి మహాభారతం. మహాభారతం అంటే మన జీవిత సత్యాలు, విలువలు, బాధ్యతలు, ధర్మం, ప్రేమ, అనురాగం, దానం, అన్నీ అన్నీ అన్ని కైండ్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ డ్రామా అన్నీ చాలా బాగుంటుంది మహాభారతం. అయితే దా మహాభారతం గురించి చెప్పే ముందు నేను ఇందులో ముఖ్యంగా కర్ణుడి గురించి చెప్పాలనుకుంటున్నా. కర్ణుడు నిజంగా మంచివాడా చెడ్డవాడా, వీర కర్ణుడా నిజంగానే కర్ణుడు. అయితే ఈ టాపిక్ మాట్లాడడం ఒక డైలాగ్ ధర్మం గురించి కృష్ణుడు చెప్పిన డైలాగ్. యదా హ్యదా హి ధర్మస్య భవతి జ్ఞానిర్భవతి భారత అభ్యుత్థాన అధర్మస్య తదాత్మానం సృజామ్యహం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగ యుగ. దీని అర్థం, ధర్మం ఎప్పుడప్పుడు దారి తప్పుతుందో అంటే గది తప్పుతుందో, ధర్మానికి అధర్మం తోడవుతుందో అప్పుడప్పుడు పలు అవతారాలు ఎత్తి దేవుడు అవతరిస్తాడు. ముఖ్యంగా ఇంకో అవతారం ఉంది మహావిష్ణువుది కల్కి అవతారం. ఈ యుగాంతం ఎండింగ్లో ఎత్తుతాడు. అది మన కల్కి సినిమాలో చూసుంటారు మీరు. కలిని అంతా చేయడానికి పోతాడు. లెస్ స్టార్ట్ అబౌట్ కర్ణ టాపిక్ అబౌట్ కర్ణుడు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ జన్మించాడు, ఎలా మరణించాడు అనేది ఈ వీడియో. కర్ణుడి విషయం చెప్పమని, శ్రీకృష్ణుడికి తాతగారు సురాసేనుడికి ముగ్గురు పిల్లలు. ఒకడు అరిష్టనేని, వాసుదేవ, ఇంకది కుంతి, ప్రీత. అయితే అరిష్టనేని కజిన్ చెల్లెలకి పిల్లలు లేకపోతే ప్రీతను ఇస్తారు, అంటే దత్తత ఇస్తారు కుంతి భోజకి. అక్కడ అయితే కుంతి పూజలో దుర్వాస మహర్షి గెస్ట్గా వస్తాడు. అక్కడ ఆయన సేవకి కుంతిని పంపిస్తారు అక్కడ. అయితే ఆ సేవకు మెచ్చుకొని దుర్వాస మహర్షి ఒక వరం ఇస్తాడు. నువ్వు ఏ దేవతనైతే తలుస్తావో ఆ దేవత ద్వారా నీకు బిడ్డలు జన్మిస్తారని. అయితే అప్పుడు కుంతి ఇంకా మెచ్యూర్ కాలేదనుకుంటా, మెచ్యూర్ కాదు, ఒకసారి ఈ వరంని ప్రయోగిద్దాం, పనిచేసినప్పుడు ప్రయోగిస్తుంది. సూర్యదేవుని తలపిస్తుంది, అంటే సూర్యదేవుని తలుచుకుంటుంది. అప్పుడు సూర్యదేవుడు ప్రత్యక్షమై అంటే వరం ఇస్తాడు, నీకు బిడ్డను ఇస్తానంటే కుంతీదేవి అంటుంది, ఈ లోకం ఏమనుకుంటుంది, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నేను ఒక కన్య అని అద్దంటుంది. ఆయన అని సూర్యదేవుడు ఇచ్చిన వరం కోరుకున్నప్పుడు ఇవ్వకపోతే ఈ ప్రజలందరూ నన్ను అవమానిస్తారు, అంటే వరం తీర్చదని. అయితే సూర్యదేవుడు, ఇది నీకు కడుపు ద్వారా అంటే మానసికంగా జరగదు, ఇది ఓన్లీ వియోగం ద్వారానే జరుగుతుంది, ఓన్లీ నీ కడుపు ద్వారానే బిడ్డ జన్మిస్తాడు, ఎటువంటి మానవ ప్రయత్నం ఉండదు ఇందులో అని. ఒక అందమైన దగదగ మెరిసిపోయే కవచకుండాలతో, అందమైన సూర్యకిరణాలతో మెరిసిపోయే అద్భుతమైన కవచకుండాలతో జన్మిస్తాడు. అతడే కర్ణుడు. అయితే అప్పుడే ఆమె ఒక వారం అంటే నీకు బిడ్డని తీసుకొని ముద్దాడి నదిలో వదిలిస్తున్నట్టే, గాలి, నిప్పు, నీరు, జంతువుల ధరనికి ఏం ప్రమాదం జరగదని అశ్విని దేవత తాయెత్తు కట్టి నదిలో వదిలేస్తుంది. ఆ నదిలో కొట్టుకుంటూ ఆ బాలుడు ఇక్కడ మన కురువంశంలో ధృతరాష్ట్రుడి సారథి అధిరథుడు అతను ఒక గొప్ప సారథి. అతను ఆ కురువంశకుడే, కానీ సూతుడు అంటే ఒక శత్రువునికి ఒక బ్రాహ్మణి అమ్మాయికి పుట్టినవాడే సూతుడు అని అంటారు. అంటే ఒక క్షత్రియ రాజుకి ఒక బ్రాహ్మణి అమ్మాయికి పుట్టినవాడే సూతుడు. అతనికి కూడా రాజ్యంలో బాగా ఉంటుంది, కానీ అతను తీసుకోడు, అంగరాజ్యంలో ఉంటాడు అనుకుంటా మేబీ. అయితే అప్పుడే ఆ అతిరథుడు నదిలో స్నానం చేస్తుండగా ఆ బాలుడు కనిపిస్తాడు. అతిరథునికి పెళ్ళయింది, భార్య పేరు రాధేయ. అందుకే కర్ణుడు కూడా రాధేయుడు అని కూడా పిలుస్తారు కర్ణుడిని, అందుకే వాళ్ళ అమ్మ పేరుతో ఆయన పిలుస్తారు. అంతే తీసుకుంటారు, ఆ బాలుడిని తీసుకొని పెంచుకుంటారు. ఎట్లయినా అతను సూర్యదేవుని పుత్రుడు, అన్ని విద్య నైపుణ్యాలు ఆడితే క్షత్రియ విద్య, అన్ని ధనుర్విద్య, అన్ని విద్యలు నేర్చుకున్నాడు. అయితే అప్పుడే మన కురు వంశంలో కౌరవులు శిక్షణ పొందుతారు. ఎవరి దగ్గర? ద్రోణాచార్యుడి దగ్గర. అక్కడికి అతను వెళ్ళి చూసి అక్కడికి కూడా వెళ్తాడు. దాని తర్వాత పరశురాముని దగ్గరికి కూడా వెళ్తారు. నేను ఇట్లా అంటే కర్ణుడు అబద్ధం ఆడతాడు, నేను క్షత్రియ పుత్రుడిని, నాకు విద్య నేర్పుతారా అంటే పరశురాముడు అన్ని విద్యలు నేర్పుతాడు, బ్రహ్మాస్త్రం, అన్ని ధనుర్విద్య, అన్ని
సకల శక్తుల సకల విద్యలు నేర్పిస్తాడు పరశురాముడు. నేర్పిన తరుణంలో ఒకరోజు పరశురాముడు కర్ణుడి తొడపై నిద్రపోతాడు. అప్పుడు ఒక సాలిపురుగు వస్తుంది, 8 కాళ్ళ పురుగు వచ్చి కుడుతుంది కర్ణుడిని. కర్ణుడికి రక్తం కారుతున్నాయంటే పరశురాముడు లేచి ఆ రక్తాన్ని చూసి, ఓ దుర్మార్గుడా, నువ్వు నాతో అబోధ్యం ఆడినావు, నీకు ఇదే నా శాపం, నువ్వు శత్రువుడి కాదు, ఇదే నా శాపం అని, నువ్వు ఎప్పుడు ఈ విద్యలన్నీ నీ కష్టకాలంలో నువ్వు యుద్ధం చేసేటప్పుడు మర్చిపోతావు, నీకు ఈ విద్యలు ఏమని వ్యక్తికి రావు అంటే గుర్తు రావు అని శాపం ఇస్తాడు. గురువు శాపం ఇస్తాడు. తర్వాత మళ్ళీ కర్ణుడు అక్కడికి ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్తాడు. అక్కడ విద్య నేర్చుకుంటాడు. ఒకరోజు కురు రాజ్యంలో విద్య ప్రదర్శన జరుగుతుంది. అంటే అందరూ కృపాచార్యును, భీష్మ, ధృతరాష్ట్రుని మధ్య ద్రోణాచార్యుడు, పాండవుల కర్ణులకు విద్య ప్రదర్శన జరుగుతుంది. వీళ్ళు శిక్షణ పొందారు కదా ఆల్రెడీ ద్రోణాచార్యుల దగ్గర. ఆ శిక్షణ ప్రదర్శన మొదలవుతుంది. అక్కడికి కూడా కర్ణుడు వస్తాడు. అయితే ఆల్రెడీ అక్కడ అర్జునుడు ధనుర్విద్య ప్రదర్శిస్తే ప్రజలందరూ షాక్ అవుతారు. అంటే ఇంత బాగా చేస్తున్నాడు, ఇంత బాగా ప్రదర్శిస్తున్నాడు విద్య, ధనుర్విద్యలో అతనికి పోటీ లేని భూమండలంలోనే ఒక్కడే ధనుర్ధారి, అది అర్జునుడు, పాండురాజు పుత్రుడు, కుంతి పుత్రుడు అర్జునుడు. అదే టైంలో కర్ణుడు అక్కడికి వస్తాడు. కర్ణుడు, నేను కూడా పోటీ చేస్తానంటే చేయవచ్చు, కానీ పోటీ చేయడానికి ఒక అర్హత ఉండాలి. అంటే నువ్వు ఒక శత్రువుని పుత్రుడు, నీకు వంశం ఉండాలి, మీ నాన్న పేరు కానీ ఎవరి పేరు, నువ్వు క్షత్రియ పుత్రుడు అయి ఉండాలి. అయితే అప్పుడే దుర్యోధన అంటాడు, తెలిసిగా ఫేమస్ డైలాగ్, ఏమంటివి జాతి నేపమున డైలాగ్ మీకు తెలిసి అది. ఆ డైలాగ్ చెప్పి అప్పుడే దుర్యోధన అతనికి ఒక రాజ్యం ఇస్తాడు. అంగరాజ్యానికి పట్టాభిషేకం చేస్తాడు కర్ణుడికి. అప్పుడే రాజు కిరీటం పెడతాడు, అంగరాజ్యం ఇచ్చేస్తాడు. అయితే అప్పుడే ఇక ఇద్దరు పోటాపోటీగా ప్రదర్శిస్తారు. కానీ సూర్యాస్తమయం అవుతుంది కాబట్టి కృపాచార్యుడు, సూర్యుడు అస్తమిస్తే యుద్ధం బంద్ చేయాలి కాబట్టి బంద్ చేసిరు. అయింది తర్వాత ఈ దుర్యోధనుడు కర్ణుడు స్నేహం మొదలవుతుంది వాళ్ళిద్దరి మధ్యలో. వాళ్ళిద్దరు చాలా మంచి స్నేహితులు, ప్రాణ స్నేహితులుగా మారారు. రాజ్యం ఇచ్చాడంటే ఎంత స్నేహితులు అర్థం చేసుకోవాలి అక్కడనే. ఎందుకంటే దుర్యోధనుడికి కర్ణుని వాడుకోవచ్చు అని యుద్ధం. ఇప్పుడు సృష్టిలోనే శ్రేష్ఠ ధనుర్ధారి అంటే ఎవరంటే అర్జునుడు. అర్జునుడికి పోటీకి పడాలంటే ఎవరు కావాలి? కర్ణుడు కావాలి. మన కవచ కుండలాలు, పరశురామ దగ్గర విద్య నేర్చుకున్నాడు, బ్రహ్మాస్త్రం, అన్ని విద్యలు ఉన్నాయి కాబట్టి కర్ణుడు ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అన్నట్టు. అట్లా కర్ణుడు దుర్యోధనుడు కర్ణుడితో స్నేహం చేస్తాడు. అలాగే ఇట్లా స్నేహం వచ్చే క్రమంలో ఇక్కడ కర్ణుడు కౌరవులకు పడదు. చిన్నప్పుడు తెలిసింది కదా, భీష్ముడికి విషం ఇచ్చే ప్రయోగం, లక్క గృహం దహనం ఇవన్నీ. అయితే వీళ్ళు విడిపోతారు, కౌరవులు పాండవులు. వాళ్ళు ఇంద్రప్రస్థానాన్ని నిర్మించుకుంటారు. మంచి మయసభలో దుర్యోధనుడికి అవమానం జరుగుతుంది. అవమానం జరిగినచో దుర్యోధనుడు అంటే హస్తినాపురానికి ఆహ్వానం పంపుతాడు. వాళ్ళు వస్తారు, ధర్మరాజు వాళ్ళు అందరు పాండవులు వచ్చి అక్కడ ఉంటారు. అదే ఇక్కడ ధర్మరాజు పెద్ద తప్పు చేస్తాడు, వాళ్ళతో జూదమాడి. అక్కడ శకుని ఎట్లో తెలుసు మీరు, మైండ్ గేమర్, పాచికలతో ఆడుకుంటాడు. వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు. ఇక పాచికలు వేసి ఆడి చెప్పినట్టు వాడి కాతం జూదం ఓడిపోయారు. ద్రౌపది వస్తవారం జరిగింది. ద్రౌపదిని కూడా పన్నాడు, జూదంలో ద్రౌపదిని పెట్టిండు. అది తప్పు, కానీ ఇక పెట్టాడు, జరిగిపోయింది. ఇప్పుడు మనం చెప్పుకుంటే ద్రౌపది వస్త్రాభరణం అప్పుడు. అయితే అందులో మెయిన్ పార్ట్ మన కర్ణుడు కూడా వేశ్యని లాక్కోరండి, శిఖముడితో ఒక నూలిపోకుండా ఒక చిన్న వస్త్రం కూడా ఉండే అప్పుడు ద్రౌపది. అది వేశ్యని లాక్కరండి అని కర్ణుడు కూడా అన్నాడు. అక్కడ ఒక ఆడమే కురువంశ యువరాణిని, కురువంశ పట్టపురాణిని ఇట్లా అనడం తప్పు కాబట్టి ఆ సభలో భీష్ముడు ఉన్నాడు, విదురుడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, ధృతరాష్ట్రుడు, ఎవరు ఆపలేడు. ఇక్కడ మహాభారత యుద్ధానికి బీజం పడింది ఇక్కడనే. అది ద్రౌపది వస్త్రం మెయిన్ పాయింట్. ద్రౌపది ఒక ఆడపిల్లకి అవమానం జరిగింది చరిత్రలో, ఇదే పెద్ద మెయిన్ పాయింట్. దిస్ ఇస్ టర్న్ టు ఏ బిగ్ వార్, 18 days వార్. నేను కురుక్షేత్ర 18 రోజుల మహాయుద్ధం, ఘోరాది ఘోరం, రక్తపాతం,
తలలు ఎక్కడెక్కడ ఎగిరి పీకినాయి. మొత్తం రక్త చరిత్ర 18 రోజులు. అయితే అక్కడ మెయిన్ పాయింట్ ఉంది కాబట్టి ఇక తర్వాత కూడా ద్రో కర్ణుడు మళ్ళా మన ఎవరిని ఇదే అభిమన్యుడిని వెనక నుంచి చంపడం చాలా తప్పులు చేశాడు. అయితే ఒకరోజు కర్ణుడికి కవచకుండాలు ఉన్నాయి కాబట్టి యుద్ధంలో గెలిచే అవకాశం ఉంది. కవచకుండాలు ఉన్నంతసేపు కర్ణుడిని ఎవరు ఏం చేయలేరు. అయితే ఒకరోజు ఇంద్రుడు బ్రాహ్మణుని వేషంలో వచ్చి, అది కూడా సంధ్యావందనంలో ఉండగా, సంధ్యావందనం ముందు కర్ణుడు దానాలు చేయడు, సంధ్యావందనం తర్వాత దానాలు చేస్తాడు. సంధ్యావందనం అదే కర్ణుడు సంధ్యావందనంలో ఉండగా బ్రాహ్మణ వేషంలో ఇంద్రుడు వచ్చి ఆ కవచకుండలాల్ని దానంగా అడుగుతాడు. కానీ కర్ణుడు వాదిస్తాడు, నేను ఇది తప్పన సకల రాజ్యం సంపద సిరి సంపద రాణిస్తాను, కవచకుండలు మాత్రం ఇవ్వలేదు అని ఇస్తాడు. అయినా కానీ ఇంద్రుడు వినడు, ఆ కవచకుండలాలే అడుగుతాడు. కవచకుండలు పోషిస్తాడు, రక్తం కారుతుంది కర్ణుడికి. అయితే కర్ణుడు ఒక షరతు పెట్టిండు అక్కడ, మీరు నాకు ఏదైనా పెద్ద వరం ఇస్తేనే, ఆ విజయధనుస్సుని ఇస్తేనే అంటే అది అంటే ఇక ఇంద్రుడు కూడా విజయధనస్సు వరం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇక ఇవన్నీ జరుగుతాయి చర్చలు. శ్రీకృష్ణుడు రాయబారిగా పోతాడు యుద్ధం వద్దని, కానీ యుద్ధం జరుగుతుంది, వార్ డిక్లేర్ ద వార్ శపథం చేస్తారు భీష్ముడు, అర్జునుడు, ధర్మరాజు, నకులుడు, సహదేవుడు. యుద్ధం రానే వచ్చింది. యుద్ధంలో కర్ణుడు అర్జునుడు ముందుకు వస్తున్నాడు. కృష్ణుడు అయితే కర్ణుడు ఒక పామాస్త్రాన్ని వేస్తాడు అర్జునుడి వైపుకి, కానీ శ్రీకృష్ణుడు రథాన్ని 2 అడుగులు కిందికి తొక్కి ఆ బాణాన్ని ఆ కిరీటానికి తగిలి తప్పిస్తాడు. అర్జునుడు కిరీటం కింద పడిపోతుంది. అర్జునుడు ప్రమాదం నుంచి తప్పుకున్నాడు, ఎందుకంటే కృష్ణుడు అయితే కృష్ణుడు వెంటనే దిగి రథాన్ని పైకి తీసి మళ్ళీ ముందుకు సాగాడు. అయితే ఒక శాపం ఉండే కర్ణుడికి, అది మీకు చెప్పలే. అది శాపం అంటే ఒకనొక టైంలో కర్ణుడు అడవిలోకి వెళ్తాడు. ఆ సింహం అనుకొని ఆవుని చంపుతాడు. ఆ బాణం వెళ్ళి ఆవుకు గుచ్చుకుంటుంది, ఆవు మరణిస్తుంది. అక్కడ అయితే ఒక బ్రాహ్మణుడు శాపం పెడతాడు, ఏంటంటే నీ కష్టకాలంలో నువ్వు కూడా ఇలాగే చచ్చిపోతావు కొట్టుకొని అని, నీ వరాన్ని వేస్తాడు, నీ రథం భూమిలో పోతుందని, ఇలాగే నువ్వు కూడా చేస్తావని బాణం గుచ్చుకొని రాస్తాడు. ఆ శాపం ఇక్కడ తగులుతుంది ఈ యుద్ధంలో కర్ణుడికి. ఆ రథం భూమిలో కూర్కపోతుంది, ఎంత ఎక్కిన భూమి పైకి వస్తుంది కానీ రథం పైకి రాదు. తర్వాత పరశురాముడు ఇచ్చిన శాపం, పరశురాముడు ఏమైతే నీ విద్యలన్నీ మర్చిపోతావు, నీకు వ్యక్తికి రావు, నీకు అవసరమైన టైంలో. అలాగే బ్రహ్మాస్త్రం విద్య అంటే జ్ఞాపకాన్ని తెచ్చుకుంటుడు కానీ వస్తలేదు ఆ మంత్రం. ఆయన అప్పుడే అడుగుతాడు కర్ణుడు, ఇది న్యాయమైన కృష్ణ, నేను నా రథం కింద, నా రథం భూమిలో కూరుకుపోయింది, నేను నా రథాన్ని పైకి తీస్తున్నాను, ఆగండి అని. నువ్వు కూడా అన్ని న్యాయాలు చేసి అన్యాయం చేయలేవా? ద్రౌపది వస్త్రాభరణంలో అలా దూషించలేవా ద్రౌపదిని? మళ్ళా అభిమన్యుడిని వెనక నుంచి చంపలేదా? ఇవన్నీ నువ్వు చేసిన అన్ని న్యాయమైన ధర్మమైన? ఒక స్నేహం గురించి, ప్రాణ స్నేహితులైన మీరు మీ స్నేహితునికి చెప్పలేవు నువ్వు మంచి చెడులు. మీ స్నేహం కోసం ఏదైనా ఎంత దారుణమైనా దిగజారు, ద్రౌపదిని దూషించావు, పాండవులను చంపాలనుకున్నావు. ఇవన్నీ జరిగిన వాటి నీకు అందుకే ఇవన్నీ ఈ శాపాలు. అందుకే నువ్వు అయితే ఇందులో మనం అయితే ఇక అర్జునుడు బాణం వేస్తాడు, కర్ణుడు మరణిస్తాడు, ఇదంతా జరుగుతుంది. అయితే ఇందులో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే కర్ణుడు దానవీరుడే కాదంటలే. కర్ణుడు చాలా తన సహజ సిద్ధమైన బాడీలో ఇంక్లూడ్ అయిన కుండలాన్ని పోషించినట్టే ఎంత గొప్ప దానవీరుడు. అందుకే దానవీర శూర కర్ణ అని పేరు వచ్చింది కర్ణుడికి. అయితే అతనిలో ఉన్న చెడు ఏంటంటే స్నేహం. ఆ స్నేహంలో అతను స్నేహితుడు తప్పు చేస్తుండా, కరెక్టా అంటే అన్యాయం చేస్తుండా పాండవులకు, అయినా కూడా ప్రశ్నించలేదు కర్ణుడు. కర్ణుడు దుర్యోధన వైపు ఉన్నాడు, ఎంత తప్పు చేసినా. అందుకే కర్ణుడికి ఆ శిక్ష, అంటే అంత ఘోరాది మరణం లభించింది, ఎంత పెద్ద వీరుడైనా. అందుకే ఎప్పుడైనా ఎవరు తప్పు చేసినా కరెక్ట్ అని చెప్పాలి. మనం స్నేహంలో అయినా మన తల్లిదండ్రులు ఎవరైనా తప్పుని తప్పనే చెప్పాలి, లేకపోతే ఇలా ఉంటుంది. మహాభారతాన్ని చూసుకుంటే మనం బేసిక్గా అర్థం చేసుకున్నాం అంటే పాండవులకు కష్టాలు వచ్చాయి, కౌరవులకు కష్టాలు. పాండవులకు ఏముంది, వీళ్ళు యుద్ధం గెలిచిరు, రాజ్యం సాధించారు, వాళ్ళ కొడుకులందరూ చనిపోయాయి, చంపేసి కౌరవులు ఆల్రెడీ గుడారాలు వాడుకుంటే. రాజ్యం ఉంది కానీ ఇప్పుడు వారసులు లేరు, వారసులను చంపేసారు. ఎందుకు పాండవులకు బాధలే,
కౌరవులకు బాధ లేదు. దట్స్ వై మనం ఏంటంటే ఎప్పుడు నీతి న్యాయం ధర్మంతో ఉండాలి. దట్స్ ఆల్ గైస్. ఇది మన కర్నూలు గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్. ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకన్ బటన్. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్.